భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు జూన్ 8, 9, 10 తేదీల్లో వేములవాడ పట్టణంలో జరుగుతాయని, ఈ శిక్షణ తరగతులకు జిల్లా నలుమూలల నుండి ఎంపిక చేయబడిన 100 మంది ముఖ్య నాయకులు ఈ తరగతులలో తర్ఫీదు పొందుతారని తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ముషం రమేష్ మాట్లాడుతూ, వేములవాడ పట్టణంలో 3 రోజుల పాటు సిపిఎం కార్యకర్తల శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని, సిపిఎం పార్టీ నాయకులందరూ పాల్గొని రాజకీయ శిక్షణ తరగతులను ఉపయోగించుకుని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎర్రవెల్లి నాగరాజు, యగమంటి ఎల్లారెడ్డి, జవ్వాజీ విమల, మల్లారపు ప్రశాంత్, గురిజాల శ్రీధర్, నాయకులు గణేష్, అశోక్, వేణు తదితరులు పాల్గొన్నారు. అట్లాగే ఇప్పుడు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రజా సమస్యలు, ఇవన్నీ సమస్యల మీద మరి కార్యకర్తల శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ప్రస్తుతం చూసినట్టయితే దేశంలో కేంద్రంలో అధికార పార్టీ కావచ్చు, రాష్ట్రంలో అధికార పార్టీ కావచ్చు, మరి రెండు ప్రజా సమస్యల మీద పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నాయి. రెండు అన్ని విధాలుగా ఇచ్చిన హామీలు అమలు చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. అట్లాగే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం 15 సంవత్సరాలు పాలించి కూడా పెద్ద ఎత్తున ప్రజలకు అన్యాయం చేసే విధంగా వివరిస్తూ ఉంది. మరి ఈ రాబోయే కాలంలో మరి ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే విధంగా, అదేవిధంగా ఇక్కడున్న మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం మరి ఇక్కడ సిపిఎం పార్టీ కార్యకర్తలు చేయవలసిన కృషి ఏదో దాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోయే విధంగా వాళ్ళ శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జూను 8, 9, 10 తారీఖుల్లో సిపిఎం పార్టీ రాజకీయ శిక్షణ తరగతులు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అందులో వేములవాడ డివిజన్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి సిపిఎం పార్టీ కార్యకర్తలందరూ పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు, కార్యకర్తలందరూ పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.